దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. I am the bread of life. మీకు జీవమిచ్చు ఆహారం నేనే అని జీవం కలిగిన దేవుడు మనమందరికీ అష్యూరెన్స్ ఇచ్చి ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన జీవిస్తారంట మనలో, మనము జీవితాంతం జీవం కలిగి ఉంటామంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రపంచం సృజించినప్పుడు దేవుడు ఇన్ గార్డెన్ ఆఫ్ ఏడెన్ 4 జీవ నదులను అక్కడ సృజించారు. టైగ్రిస్, యూఫ్రేట్స్, పిషాన్ అండ్ గిహోన్. ప్రపంచాన్ని సృజించినప్పుడు ఆ సుందరమైన ఆ తోటని మానవుడికి ఇచ్చాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఏలు మానవుడిని సృజించిన తర్వాత ఆయన ఆ తోటని అప్పగించారు. అందులో ఉన్న all that is there in that garden, ప్రతి ఒక్కటి ఇది నీకే అని అన్నారు. మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనమని చెప్పారు అన్నమాట. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని మానవుడిని సృజించినప్పుడు, ఆదాము అవ్వని సృజించినప్పుడు వాళ్ళని ఆశీర్వాదంతో నింపి, నేను మీకు జీవం ఇచ్చాను, మీరు జీవించండి అని చెప్పారు దేవుడు. ఇందులో ఉన్న భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్షమునొచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. మొట్టమొదటిగా మానవుడికి ఆహారం అనేది, ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా మీదే. ఇందులో ఉన్న వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ ధాన్యాలు కానీ, ఏదైనా మీరు ఏమేమి ఇక్కడ పండిస్తున్నారో ఈ భూమి మీదే, ఈ ఆకాశం మీదే, ఇవన్నీ మీదే నేను మీకు ఆ స్వతంత్రం అనేది ఇచ్చాను అని అన్నట్లు, నేనే మీకు తండ్రిగా ఉన్నాను అని చెప్పారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అంత గొప్ప దేవుణ్ణి ఒక్కసారి మనము ఆరాధిస్తామండి. ఆయన లాంటి వారు ఎవరున్నారు మన జీవితంలో? హూ ఇస్ దేర్ ఫర్ us? లెట్ us praise the Lord. మీ అందరికీ వచ్చినట్లయితే నాతో పాటు ఏకీభవించి మీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలా అని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్, బ్లెస్ దిస్ వర్డ్ అండ్ బ్లెస్ దిస్ వర్షిప్. ఓ లార్డ్, మమ్మల్ని ఫలించి వృద్ధి అయి ఈ ప్రపంచాన్ని నిండే అంత శక్తిని మాకు మీరు అనుగ్రహించాలని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మేలు చేసే నిన్నే నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడు నిన్నే నమ్మితున్నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారం చేసుకుంటుని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవనయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటుని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవనయ్యా.
Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana, Elohim Aradhana, Adonai Aradhana, Yeshua Aradhana. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. Praise God. Hallelujah. మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మమిచ్చితివయ్యా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. ఆరాధనా ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా. Hallelujah. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. So the Garden of Eden was a source of life for humans, for Adam and Eve. జీవమిచ్చే నదులను అక్కడ ఇచ్చారు, ఫలించే చెట్లని ఇచ్చారు ప్రభు, ఫలించే ఫలాలను ఇచ్చారు. అందులో ఉన్న ఆ 4 రివర్స్లో 2 of the rivers, the Tigris and Euphrates, they still flow today. ఆ గార్డెన్ అనేది ఎంత పెద్దదంటే పిషాన్ అండ్ గెహాన్, it dried up, it seems. All the rivers flow or flowed into the Persian Gulf. Today, the Tigris and Euphrates rivers, the heart of ancient Mesopotamia, అవి ఊరు అనే ఆ మెసొపొటామియాలో ఉన్న ఊరు నుంచే అబ్రహాము వచ్చాడు. ఆ ప్రాంతం అంతా పాకుతుందంట. అది ఆ రోజుల్లో గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఎంత పెద్దది అని అనుకుంటే
we just don't know. Bible did not give us the measurements, but we can only just guess by the geographical flow of the rivers anamata. Turkey, Syria, Iraq, and ultimately emptying into the Persian Gulf after joining to form the Shalt al-Arab. అంటే ద మిడిల్ ఈస్ట్ ఇవన్నీ కూడా టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ అండ్ కువైత్, మిడిల్ ఈస్ట్, ఇదంతా కూడా ఆల్ దిస్ ఇస్ ద బేసిన్ ఆఫ్ ద టైగ్రిస్ అండ్ యూఫ్రేట్స్ రివర్. అయితే ఈ ఆహారం అనేది ఆ రోజుల్లో పాత నిబంధనలో కొంతమంది యెహోవా దేవుడితోనే డైరెక్ట్గా పంచుకున్నారు. ఈరోజు మనం ఎలాగో బళ్ళభోజనం అనేది దేవుడు మనకి చేసిన మంచి కార్యాలను, ఆయన మనకిచ్చిన ఫ్రీడమ్, ఆయన మనకిచ్చిన నిత్య జీవాన్ని గుర్తు చేసుకొని మనం కమ్యూనియన్ అని అంటాం కదా, బళ్ళభోజనం అని అంటాము. మనం ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం అందరం తీసుకుంటా ఉన్నాము. అయితే ఆ రోజులో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యెహోవా దేవుడితోనే పంచుకున్న వాళ్ళు ఎవరంటే అబ్రహాము. హీ హ్యాడ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఆదికాండం 18వ అధ్యాయం 1-8 వచనాలు. అబ్రహాము సేరా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి బిడ్డ కావాలని. సో one fine morning they received 3 unexpected guests. యెహోవా దేవుడు, ఆయనతో పాటు ఏంజల్స్ అని చెప్తారు, అంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ఉండొచ్చేమో అని అన్నట్లు కూడా కొంతమంది అంటున్నారు. సో he received 3 unexpected guests and then he provided food to them. ఆయన దేవుడితోని అబ్రహాము కూడా వాళ్ళతో పాటు అక్కడ ఆ భోజనం అనేది తీసుకున్నాడంట. సో ద టేబుల్ వాస్ బ్లెస్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. నిర్గమకాండం 24వ అధ్యాయము 9-11 వచనాలు. కవెనెంట్ రాటిఫై చేయడానికి, వాట్ వాస్ ద కవెనెంట్? ద కవెనెంట్ వాస్ ది కవెనెంట్ ద లార్డ్ గేవ్ టు మోషే. మొజైక్ కవెనెంట్ అనమాట. అది 10 శాసనాలు, ఇంకా ధర్మశాసనాలు, ఆయన ఇచ్చిన ఆర్డినెన్సెస్, ద లా ఫర్ ఇజ్రాయిల్స్ ఎలా జీవించాలి, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ రాజ్య పరిపాలన, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా జీవించాలి, దేవుడితోని రిలేషన్షిప్లో వాళ్ళు ఎలా ఉండాలి అని, వాళ్ళ డిసిప్లిన్డ్గా హోలిస్టిక్ లైఫ్ ఎలా జీవించాలి అనేది మొజైక్ లా ద్వారా దేవుడు ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడారనమాట. అవన్నిటినీ రాటిఫై చేయడానికి యెహోవా దేవుడు మోసెస్, ఆరోన్, నాదాబ్ అండ్ అబీహు వాళ్ళతో పాటు 70 మంది ఇజ్రాయెల్ ఎల్డర్స్ని సీనా పర్వతం మీద రమ్మని చెప్తారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేవుని చూశారంట. ఎక్కడ? నిర్గమకాండం 24వ అధ్యాయం 9-11 వచనాలు. దే సా ద లార్డ్, ఇట్ సీమ్స్. ఆయన పాదము క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు లాంటి ఉండిందంట. అంటే ఇట్ వాస్ ఈ ద కోమేదకం అని అంటారు కదా, ద బ్లూ కలర్ వజ్రాలు, డైమండ్స్ అండ్ ప్రెషియస్ స్టోన్స్, వేర్ it was all adding to the glory of God. The nature was adding to the glory of God. ఆకాశ మండలపు తేజముగా ఉండిందంట, అంత తేజోమయంగా ఉండిందంట. అక్కడ ఆయనతో పాటు అన్నపానము పుచ్చుకున్నారంట. ఎంత గొప్ప మహిమ అండి, ఎంత గొప్ప అధికారం అనేది వాళ్ళకి దేవుడు ఇచ్చారు. ఎందుకంటే
తన గ్లోరీ, దే నీడ్ టు అండర్స్టాండ్, ద హ్యూమన్ బీయింగ్స్ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ గ్లోరీ బికాస్ హీ గేవ్ దెమ్ ద మోజైక్ కవెనెంట్ అండ్ దెన్ హీ వాంట్స్ టు రాటిఫై దట్ కవెనెంట్ విత్ మోజెస్ అండ్ అదర్స్. మిగతా వాళ్ళు సాక్షులుగా ఉండేటట్లు వాళ్ళందరినీ పిలిచి, కమ్ అండ్ డైన్ విత్ మీ. మనకి ఎవరైనా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా, మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడా మనం భోజనం తీసుకుంటాం. మేబీ వీ మే నాట్ హ్యావ్ ఎ ఫుల్ మీల్, బట్ వీ మే హ్యావ్ సమ్ కాఫీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో అట్లా దేవుడు మానవుడిని తనకి సమానంగా కూర్చోపెట్టి దేవుడు కూడా అక్కడ వాళ్ళతో పాటు అన్నపానము తీసుకున్నారంట. ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళు ఎడారిలో ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం దాటి ఎడారిలో ఉన్నప్పుడు వాళ్ళకి అన్న ఆహారం లేదు అని వాళ్ళు ఎంతో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నప్పుడు నిర్గమకాండం 16వ అధ్యాయం 14-31 ఆ అధ్యాయం అంతా అందులో ఏమని రాయబడి ఉందంటే, ద లార్డ్ గేవ్ దెమ్ మన్నా ఫ్రమ్ హెవెన్. పరలోక ఆహారం అనేది వాళ్ళకి ఇచ్చారు. ఆకాశము నుండి మన్నా కురిపించారు దేవుడు. కొత్త నిబంధనలో వచ్చినప్పుడు కానా వివాహంలో, యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 కానా వివాహంలో నీటిని ఒక మంచి శ్రేష్టమైన ద్రాక్షారసముగా యేసు ప్రభువు మార్చారు ఆ వివాహంలో. ఎందుకంటే వాళ్ళకి ద్రాక్షారసము సరిపోలేదు అని వాళ్ళందరూ ఎంతో అసలు టెన్షన్ పడిపోయి ఉన్నప్పుడు, ఇదిగో ఇక్కడ తీసుకురా, ఆ జార్స్ అని నింపు, ఆ బాణల్ని నింపు, అంచు వరకు నింపు, నీళ్లతోని నింపు. ఆ నీటిని మంచి రుచికరమైన ద్రాక్షారసముగా దేవుడు, అంటే హీ వాజ్ ఆల్వేస్ finding a way to fill our needs. He is always providing for us. Hallelujah, glory to God. అయితే మన నిత్య జీవం అనే ఆ జీవితంలో మనం ఉండడానికి మనం ఎలా ఆయనను రోజు రోజుకి మనం గుర్తు చేసుకోవాలి అనే మాటను 1 కొరింథీలు బళ్ళభోజనం ఇంట్రడ్యూస్ చేస్తూ 1 కొరింథీలు 11వ అధ్యాయం 23-26 మనము అపోస్తలుడైన పౌలు ఎంత బ్యూటిఫుల్గా బళ్ళభోజనం గురించి మాట్లాడారు అనే మాటని ఒకసారి ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఇట్ వాస్ ద నైట్ బిఫోర్ పాస్ ఓవర్, తాను అప్పగింపబడిన రాత్రి పస్కా బలిగా దేవుడు ఆ రోజు పాసోవర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి విడుదల పొందుకొని ఎర్ర సముద్రం దాటి కంప్లీట్గా పరిపూర్ణ విడుదల అనేది పొందుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆయన బలియాగమంలో, ఆయన పునరుద్ధానంలో మనమందరికీ ఆ పాసోవర్ రోజు మనమందరికీ విడుదల అనేది దేవుడు అనుగ్రహించారు. ఆ రోజు పాసోవర్ నుంచి ఈ రోజు పాసోవర్, యు జస్ట్ సీ ద డిఫరెన్స్, హౌ హీ బ్లెస్డ్ us with the freedom. He ransomed for us. In exchange of our sins, he became the sin on the cross. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పను. నన్ను జ్ఞాపకం చేసుకోండి, రిమెంబర్ మీ అని మనం అందరికీ రిమైండ్ చేస్తున్నారు దేవుడు. యేసు ప్రభు ఏమంటున్నారు, మనం ఏంటనేది ఆయనకు తెలుసు, అందుకనే చెప్తున్నారు అక్కడ సింబాలిక్గా, దిస్ ఇస్ మై బాడీ and this is my blood. Remember me when you partake this bread and this grape juice, this wine. Always remember the cross, the gospel. Remember my words. Remember whatever I have done to you. So how do we remember? How do we commune with him? When we have to feed on him. How do we feed on him? We feed on him through faith. Because of our faith, we feed on him
every time and all the time. Hallelujah. Glory to God. మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుటని చెప్పను. అంటే క్రొత్త నిబంధన. He gave us a new covenant. He renewed us. He made us, He refreshed our thoughts, mind and soul because of జరగబోయే ఈ కార్యములో మీరందరూ కూడా పాలిభాగస్తులుగా ఉంటారు. బికాస్ నేను మీలో జీవించి ఉన్నాను. ఐ డ్వెల్ ఇన్ యూ అనే మాటని గుర్తు చేస్తున్నారు. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగనప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణము ప్రచురించుదురు. అంటే దిస్ ఇస్ ఆల్సో అబౌట్ ద ఫస్ట్ అడ్వెంట్ అండ్ ఆల్సో ద సెకండ్ అడ్వెంట్. ఆయన వచ్చే వరకంట వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనే మాటని కూడా మనకి గుర్తు చేస్తున్నారు. ప్రొక్లైమ్ ద గాస్పెల్. వాట్ ఈస్ క్రాస్? క్రాస్ ఈస్ ద గాస్పెల్. న్యూ కవెనెంట్, కొత్త నిబంధన ఏంటండి? న్యూ కవెనెంట్ ఈజ్ అ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యుమానిటీ ఎస్టాబ్లిష్డ్ త్రూ జీసస్ క్రైస్ట్, fulfilling the old covenant and emphasizing grace and faith over strict adherence to the law. Thank you, Lord. Thank you, Jesus. అయితే పరలోక, I am the bread of life. మీ పితృలు, your forefathers ate manna and they died. మన్నా తిన్నారు, చనిపోయారు. What an emphatic reminder of what we should be in this world. Hallelujah. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుండి 59 వచనాలు, కొన్ని వచనాలు ధ్యానించుకుందాము. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పను. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. ఎప్పటికీ ఈ ఆహారం మాలో ఉండేటట్లు మాకు చేయండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనుడు. కీర్తనలు 119, 103. నీ వాక్యములు నా జీవమునకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపుగా ఉన్నవి. యువర్ వర్డ్ ఈజ్ హనీ ఇన్ ద రాక్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దావీదు మహారాజు ఆ రోజు మనకి ప్రభు రాకడ మునిపే మనకి ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పేశారు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనుడు. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువాన్ని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను, నేను ఎప్పుడు తిరస్కరించును.
మనం తిరస్కరించాం ఆయన్ని, కానీ ఆయన ఇప్పుడు మనల్ని తిరస్కరించలేదు. ఎందుకంటే నన్ను గుర్తు చేసుకో అని అన్నారు. నన్ను గుర్తు చేసుకొని ఈ బళ్ళభోజనం తీసుకో, ఈ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, పరలోకము నుండి దిగి వచ్చాను, పరలోక ఆహారం నేనే అని ఎన్నోసార్లు ఈ వర్సెస్లో అట్లీస్ట్ హీ కుడ్ హావ్ సెడ్ దట్ అట్లీస్ట్ 3 to 4 times. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. నన్ను ఎందుకు పంపించాడు? మీ అందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. అంటే హీ బాటర్డ్ హిస్ లైఫ్ అండ్ హిస్ బ్లడ్ ఫార్ అవర్ సిన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అవర్ సిన్స్. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. అంటే వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ అస్? మేము నిన్ను వెంబడిస్తున్నాము, మాకు ఏమి అని శిష్యులు అడిగినప్పుడు, మరి ముఖ్యంగా పేతురు అడిగినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు స్పష్టంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొంటూ, ఆయన యోసేపు కుమారుడైన యేసు కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్తున్నాడు అని అన్నట్లు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అందుకు యేసు మీరు సనుగకుండా నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవ్వడును నా యొద్దకు రాలేదు. అంటే తండ్రి ఆకర్షించాలి. తండ్రి ఎలా ఆకర్షిస్తారు? అన్లెస్ వి సరెండర్ అవర్సెల్వ్స్ టు ద లార్డ్. యేసు ప్రభు యొద్దకి వచ్చినప్పుడే, యేసు ప్రభువుకి మనం సరెండర్ అయినప్పుడే తండ్రి మనల్ని ఆకర్షించుకుంటారు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి. వాట్ కైండ్ ఆఫ్ అన్ అష్యూరెన్సెస్ హీ గివ్స్. హీ సేస్ దట్ యూ విల్ బి ఫ్రూట్ఫుల్, ఇంక్రీస్డ్ అండ్ మల్టిప్లైడ్. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విననేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ దట్ యు ఆర్ ఏబుల్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నేను మధ్యవర్తి కాబట్టి మీరు తండ్రి ముందు నిలబడే భాగ్యం అనేది, అథారిటీ అనేది, అర్హత అనేది నేను పరలోక ఆహారముగా దిగి వచ్చాను కాబట్టి. వేరే మతాల్లో, వేరే కులాల్లో మనం రకరకాలుగా చూస్తాము. హైందవ మతంలో వాళ్ళలాగానే, వాళ్ళ ఇమేజ్లోనే ఒక సృష్టి అనేది చేసేసి ఆ సృష్టికి ఒక జీవం అనేది వచ్చిందనేది కొన్ని రకాల రిలీజియస్ ప్రాక్టీసెస్లో, ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దాట్. అయితే అలా అనుకొని వాళ్ళు ఆ ప్రతిమకు, ఆ సృష్టికి, ఆ విగ్రహానికి వాళ్ళు ఆఫరింగ్స్ ఇచ్చినప్పుడు దే ఆఫర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫుడ్, అన్నపానములు ఇవన్నీ వాళ్ళు ఆఫర్ చేస్తారు అని అన్నమాట. అయితే అందులో వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు డూ దే నో దట్ దట్ ఐడల్ ఈజ్ గోయింగ్ టు రైజ్ దమ్ అప్ ఆఫ్టర్ దే డై? Do they ever think of all that? ఆ విగ్రహం అనేది వాళ్ళని లేపుతుంది అనే నమ్మకం వాళ్ళకి ఉందా? అది లేపుతుందా? Will that idol is
అది నిజంగానే వాళ్ళు అనుకున్నట్లు ఆ ఐడల్లో జీవం అనేది ఉందా అనేది ఎప్పుడన్నా వాళ్ళు ఆలోచించారా? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిలీవింగ్ ఇన్ ద లైస్ అండ్ డిసెప్షన్ ఆఫ్ their own, whatever they believe and whatever their scriptures teach them. నేను నీకు ఒక మంచి తోటని ఇచ్చాను, నేను నీకు ఎన్నో రకాల ఆశీర్వాదం ఇచ్చాను, నేను నిన్ను సృజించాను, నా ఇమేజ్లో నేను సృజించాను, కానీ నా ఇమేజ్ని నువ్వు కోల్పోయావు అని ఇక్కడ యేసుప్రభు మనం అందరికీ గుర్తు చేస్తున్నారు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. అంటే వేరే మతస్థులకి ఇలా దేవుడు అనేవారు ఉన్నారు. ఈ సృష్టి అనేది ఎలా ఉంది, ఈ సృష్టిని ఎవరు సృజించారు, ఈ లోకం అనేది ఏంటి, మరణం తర్వాత మన జీవితం అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అనేది వాళ్ళకి రాదా అని అన్నట్లు నేను ఎప్పుడు అనుకుంటాను. బికాస్ ఐ వాజ్ ఆల్సో ఇన్ దాట్ కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ మెనీ ఇయర్స్ అగో. ఆ బ్లైండ్నెస్, ఆ కంటి ముందు ఆ తెర అనేది వాళ్ళకి అలా అది ఎప్పుడు ఉండిపోతుంది. ఇట్ ఈస్ సచ్ ఎ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అందుకనే దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఆహారం భుజించినప్పుడు, నేను మీలో నివసించినప్పుడు మీరు దాని గురించి 10 మందికి చెప్పండి, సాక్షి బిడ్డలుగా నిలబడండి అని అన్నట్లు చెప్తున్నారు. నీ విశ్వాసం ఏంటనేది నువ్వు కూడా చెప్పుకోవాలి అని చెప్తున్నారు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. ఎందుకండి పరలోక ఆహారం తిన్నారు వాళ్ళు? ఎందుకు చనిపోయారు వాళ్ళు? బికాస్ దే డిడ్ నాట్ partake in God's grace. By partaking the communion, by believing and surrendering ourselves to Jesus Christ, we are partaking His grace. He will start living in us. జీవాహారము నేనే అని అన్నారు. అందులో ఏముంది అంటే మనకు జీవం ఇచ్చు ఆహారం ఆయన్నే. మనము when we meditate on the word of God, when we pray and when we worship the Lord, we should always remember that the Lord is with us. మనలో జీవించి ఉన్నారు దేవుడు అనే మాటని ఇది యేసుప్రభు తప్పితే ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎందుకంటే అలాంటి చెప్పే అధికారం ఆయనకి మాత్రమే ఉంది. because of his sacrifice on the cross. ఆయన బలియాగమం ఏ దేవుడు కూడా ఇలా రక్త ప్రోక్షణ చెల్లించలేదు, ఇలాగ బలి అవ్వలేదు. మన పాపాన్ని తుడిచివేయడానికి, మానవుడు పాపాన్ని తుడిచివేయడానికి there is no evidence of any other God doing that kind of a sacrifice in this world. ఆయన ఒక్కడికే ఆ అధికారం ఉంది. He is the only author of salvation. The manna of the wilderness was not the meat which endureth unto everlasting life. అది ఆ రోజు వాళ్ళ శరీరానికి పోషాకు ఇచ్చే ఆహారమే. వాళ్ళందరూ ఏమన్నారు, అక్కడ 40 రోజులు అక్కడక్కడే తిరిగారు, తర్వాత అక్కడే చనిపోయారు. వాళ్ళు ఎవరు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు, ఎక్సెప్ట్ కాలేబ్, యెహోషువ అండ్ 1 or 2, మోషే అండ్ ఫ్యూ అదర్స్. మోషే కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేదు, అక్కడే నేబో కొండలో ఉండి అక్కడక్కడే ఉండి దేవుడు ఎప్పుడు ఆయన దేవుడి దగ్గర నుంచి ఆయనకి ఎప్పుడు పిలుపు వచ్చిందో అప్పుడు ఆయన ప్రాణం విడిచాడు. వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎవరంటే యెహోషువ ఇంకా కాలేబు. ది మన్నా ఆఫ్ ద విల్డర్నెస్ వాస్ నాట్ ద మీట్. వాళ్ళు ఏమని అడిగారు, మాకు ఆకలేస్తుంది, మాకు భోజనం కావాలి. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఫారో దగ్గర మేము బానిసలుగా ఉన్నప్పుడు కూడా మేము ఎంతో మంచి భోజనం భుజించాము, ఇక్కడ వచ్చి మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారా అని దే వర్ ఆల్వేస్ ఛాలెంజింగ్ మోసెస్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. యెహోవా దేవుడిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఆ నమ్మకం లేదు. వాగ్దాన దేశానికి వెళ్ళండి అని దూతల్ని పంపించి
యెహోషువ కాలేబును పంపించి అక్కడ ఎలా ఉంది అని అవన్నీ కూడా సర్వే చేసుకొని వచ్చి వాళ్ళు చెప్పినా కూడా వీళ్ళు నమ్మకుండా, దే డిడ్ నాట్ బిలీవ్, దే వర్ నాట్ ద పార్టేకర్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దే డిడ్ నాట్ ఫీడ్ in the they did not feed in the grace of God, in the mercies of God. When we feed in the mercies and grace of God through our faith, how do we feed? We feed through our faith. They did not feed like that, though the Lord was there with them all through. Tabernacle akkada unnaru, tabernacle గుడారం నిర్మించమని కూడా చెప్పారు. నిబంధన మందసంలో మన్నా జారు పెట్టారు. ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళతోని ఉన్నారు. ద గుడారం, ద టెబర్నాకల్ వాజ్ పోర్టబుల్. అది వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొని వెళ్ళారంట. ది ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వాజ్ ఆల్సో పోర్టబుల్. ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా సో ద లార్డ్స్ గ్రేస్ వాజ్ ఆల్వేస్ ట్రావెలింగ్ విత్ దెమ్ వేర్ ఎవర్ దే వెంట్. ద లార్డ్ వాజ్ విత్ దెమ్, బట్ they did not feed on him with their faith. మాకు ఆకలిస్తుంది, మాకు ఇది కావాలి అది కావాలని అడిగారు, కానీ మీ కృప కావాలి మాకు, మా విశ్వాసం పెరగాలి, మేము ఎప్పటికీ ఇక్కడే ఈ సినా పర్వతం దగ్గరే మేము ఉన్నా కూడా, వాగ్దాన దేశం వెళ్ళకపోయినా కూడా మేము ఇక్కడే ఉండాలి తండ్రి, మమ్మల్ని చూడండి మీరు. వాగ్దాన దేశం వెళ్ళు అని అంతా ఎంకరేజ్ చేసి పుష్ చేసినా కూడా వెళ్ళకుండా మేము వెళ్ళము అక్కడ. ఎందుకంటే అక్కడ వెళ్తే మేము చచ్చిపోతాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద జాయింట్ పర్సనాలిటీస్. వీ జస్ట్ డోంట్ వాంట్ టు గో దేర్. సో దే డిడ్ నాట్ ఫీడ్ ఆన్ దేర్ ఫెయిత్. వాళ్ళకి ఆ విశ్వాసం అనేది లేకపోయింది. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్ హియర్. వాళ్ళు మన్నా తిన్నారు, చనిపోయిరి. ఎడారిలో దేవుడు కురిపించిన మన్నా పరలోకము నుండే వచ్చింది, కానీ ఆత్మ పోషణ కాదు అది. బికాస్ దే డి నాట్ ఫీడ్ ఇన్ దాట్. వాళ్ళ ఆత్మలో దేవుని ప్రసన్నతను, దేవుని గ్లోరీని వాళ్ళ ఆత్మలో తీసుకోలేదు. ఆ విశ్వాసంలో వాళ్ళు ఎదగలేదు. అందుకని అది ఆకలి తీర్చిన పోషణగానే ఉండిపోయింది. అండ్ దే జస్ట్ లివ్డ్ దేర్ లైఫ్ ఫర్ 40 years అండ్ డైడ్ దేర్. దేన్ని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఆదియందు వాక్యముండును. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఏంటనేది ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా, ఆయన గాస్పెల్ రాయడమే ద వర్డ్ ఆఫ్ గాడ్, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అన్నట్లే ఆయన రాశాడు. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. హల్లెలూయా. సో యోహాను ఎంత స్పష్టంగా, పరిశుద్ధాత్మత యోహాను చేత ఎంత స్పష్టంగా సూటిగా మాట్లాడేశారు. సో హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్, ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమే శరీరధారి అయి దిగి వచ్చిన దేవుడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఎంత బ్యూటిఫుల్గా 32 నుండి 59 వచనాలు ఎన్నిసార్లు చెప్పారు, నేనే
మీకు జీవాహారమై ఉన్నాను, ఇది తెలుసుకోండి అని చెప్తున్నారు దేవుడు. ఇంతకన్నా కరుణావాత్సల్యం కలిగిన దేవుడు ఎవరు ఉంటారండి ఈ ప్రపంచంలో? దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనుచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఫీడ్ ఆన్ మై ఫ్లెష్. కొంతమంది నాన్ క్రిస్టియన్స్ నన్ను అడిగారు, చాలామంది అడిగారు, మా కుటుంబంలో కూడా అడిగారు అనమాట. ఈవెన్ స్టిల్ పీపుల్ ఆస్, హౌ కెన్ యూ ఫీడ్ ఆన్ ద ఫ్లెష్ అండ్ డ్రింక్ ద బ్లడ్? వాట్ కైండ్ ఆఫ్ అ గాడ్ ఇస్ హీ? ఒకసారి చూద్దాం అది కూడా ఏంటనేది. లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఉపమానముగా చెప్పారనమాట. ఇట్ ఈస్ అ మెటఫోర్. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననివ్వగలడని ఒకనితో ఒక్కడు వాదించిరి. అదే ద సేమ్ థింగ్ ద జూస్ ఆల్సో సెడ్, హౌ కెన్ వి ఫీడ్ ఆన్ హిస్ ఫ్లెష్ అని అన్నట్లు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. సో ఇట్ వాస్ అ డైరెక్ట్, జస్ట్ హీ నెయిల్డ్ ఇట్ ఆన్ ద క్రాస్. చాలా సూటిగా చెప్పేశారు, ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్ అని చెప్పేశారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ఇక్కడ ఉంది కదా మిస్టరీ, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. వెయిట్ ఫర్ మై కమింగ్ అగైన్, యూ విల్ రైజ్ అప్ విత్ మీ. అంటే ఏమంటున్నారు? నిత్య జీవము, యు ఈట్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్ మై బ్లడ్. ఆ బళ్ళ భోజనం అనేది నువ్వు అన్నపానం నాతోని పుచ్చుకున్నప్పుడు నువ్వు ఎప్పటికీ నిత్య జీవం గలవాడై ఉంటావు అని. అదే కదా ఇక్కడ, దట్ ఈస్ వాట్ హి సెడ్. అది మిస్టరీగా ఎంత ఇదిగా, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును అని చాలా బ్యూటిఫుల్గా చెప్పేశారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుండుము. నేను ఆయనలో నిలిచి ఉంటాను అని చెప్తున్నారు. ఐ జస్ట్ డ్వెల్ ఇన్ యూ, నీలో జీవిస్తున్నాను. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించు. నేను ఎట్లా ఉన్నాను, యు సీ మీ అండ్ యు సీ మై ఫాదర్ అని చెప్తున్నాను. నేను ఎట్లా ఉన్నాను, తండ్రిలో నేను ఎలా జీవించున్నాను, అంతకనం మనకిచ్చేశారు. నువ్వు కూడా అలాగే జీవించి ఉంటావు. నేను నిన్ను లేపుతాను. నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. Partaking in the covenant blood of Christ is the means of being joined to God and receiving the benefits of His life. I am the bread of life. I am the bread అని అక్కడే చెప్పి ఆగిపోలేదు. I am the bread of life. నీకు జీవమిచ్చు ఆహారం నేనే. So partaking in the covenant blood of Christ is the means of being joined to God and receiving the benefits of His life. And receiving the benefits of the life of Jesus Christ. Christ is the covenant sacrifice. He is the covenant sacrifice. నిబంధన బలియాగమం. మనకు ఆహారంగా మన జీవము కొరకు, మన జీవనము కొరకు దేవుడు యేసు ప్రభువును
అనుగ్రహించారు, దేవుడు యేసుప్రభుని అనుగ్రహించారు. మనము విశ్వాసంగా ఆయన పోషణలో ఉన్నప్పుడు ఆయన దైవత్వం అనేది మనలో ఎప్పటికీ నిలిచిపోతుందంట. వెన్ వీ ఫీడ్ ఆన్ హిమ్ త్రూ ఫెయిత్ we become partakers of the divine nature. Hallelujah, glory to God. We become partakers of the divine nature, which is life eternal. This is the mystery. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన మహిమ గుణాదేశ్యములను పట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుగ్రహించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారాగునట్లు వాటిని అనుగ్రహించును. అంటే ఇలాంటి లోకరీతిగా ఉన్న ఇలాంటి ఒక దుష్ట స్వభావాలు, ఇలాంటి ఒక భ్రష్టత్వములు, వీటికి మనము పడిపోకుండా వి ఓవర్కమ్ బికాస్ హీ ఈస్ ఇన్ అస్, మనలో జీవించి ఉన్నారు కాబట్టి. ద పవర్ టు లీడ్ ఎ గాడ్లీ లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అది ఎక్కడి నుంచి వస్తుంది? దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ బికాస్ వీ ఫీడ్ ఇన్ హిమ్ త్రూ అవర్ ఫెయిత్. బికాస్ వీ డోంట్ హ్యావ్ ద రిసోర్సెస్ టు బీ ట్రూలీ గాడ్లీ. మనకి రిసోర్సెస్ ఉందా ట్రూలీ గాడ్లీగా ఉండడానికి? మనకేం లేవు. గాడ్ అలౌస్ us to share his divine nature in order to keep us from sin and help us live for him. When we are born again, God by his Spirit empowers us with his own goodness. ఆయన మంచితనాన్ని మనకి ఇచ్చేసారు. బికాస్ హీ డ్వెల్స్ ఇన్ అస్. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు ఉన్నది, ఆత్మయునై ఉన్నది. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Christianity and others. We pray to God in our spirit and we are touched by him in our spirit. Our spirit is very precious to him. వేరే నాన్ క్రిస్టియన్స్, వేరే ఫెయిత్లలో ఏంటంటే, నువ్వు ఇలాంటి కార్యాలు చేయవు, నువ్వు మంచి కార్యాలు చేయవు, నువ్వు ఎక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళు, ఈ నదిలో మునుగు, ఇది చెయ్యు అది చెయ్యి, ఈ గుడిలకు వెళ్ళు, ఇలాంటి నోములు వ్రతాలు చెయ్యు అని అన్నట్లు కొన్ని డిసిప్లిన్స్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని పాటిస్తే వెళ్తాము, లేకపోతేనా నువ్వు తిరిగి జన్మిస్తావు అని అన్నట్లు వాళ్ళకి వాళ్ళ దే బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బీ born again physically. మనలాగా not born again in spirit కాదు. There is lot of difference. There is a difference between the heaven and earth అన్నమాట. వాళ్ళు అలా చెప్పుకుంటారు. కానీ నువ్వు శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Your spirit is preserved because he is in you. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన కోసం ఆయన పాపముగా దిగి వచ్చారు కాబట్టి he became the ransom for our sins. కాబట్టి
మనము దేవుని నీతిగా మనల్ని చేసేస్తారంట దేవుడు, యేసు ప్రభు. అందుకనే అంత్య దినముల్లో మనల్ని లేపుతారంట. వెన్ వి ట్రస్ట్ ఇన్ క్రైస్ట్, వి మేక్ అన్ exchange. We make an exchange. We don't know what that is, but the Lord knows, because he gave it to us as unmerited favor. He takes our sin and makes us right with God. Jesus Christ, he took our sin, he makes us right with God. Our sin was laid on Christ at his crucifixion. As believers, we are Christ's ambassadors. We always have to remember that. His righteousness is given to us at our conversion. This is what Christians mean by Christ's atonement for sin. He stood as atonement for our sin. In the world, bartering words only when two people exchange goods of relatively equal value. వాళ్ళు బార్టరింగ్ చేసినప్పుడు అది ఈక్వల్ వాల్యూగా ఉంటుంది. బట్ గాడ్ ఆఫర్స్ టు ట్రేడ్ హిస్ రైచియస్నెస్ ఫర్ అవర్ సిన్, సంథింగ్ ఆఫ్ immeasurable worth for something completely worthless. How grateful we should be for his kindness to us. ఆయన కుమారుడిని మనకి, మన పాపానికి ఆహుతిగా ఇచ్చేశారు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన మనలో జీవించి ఉన్నారు. I came across a song, దేవుని the Lord's Prayer. ప్రభు ఆరాధన. అయితే ఇది, వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్ ఈస్ ఇన్ సాంస్క్రిట్. ఇది సంస్కృతంలో ఉందన్నమాట. I tried to write down the lyrics, and if you already know the Sanskrit version of the Lord's Prayer, please sing with me. It is so very beautiful. It is amazing. పవిత్రం రాజ్యం తవ యథా ఆ రోజు సాంస్క్రిట్ చాలా ఎక్స్క్లూజివ్ లాంగ్వేజ్గా ఉండింది కదండి. అందుకనే ఇప్పుడు సాంస్క్రిట్లో లార్డ్స్ ప్రేయర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందని మనం అందరం ధ్యానించాలా అన్నట్లు మీతోని షేర్ చేసుకోవాలనుకున్నాను. Chana
अस्माकं प्रतिदिनस्य भोजनं देयताम् भोजनं देयताम् वयं यथा निजादीनः क्षमामहे तथा अस्माकं Forgive my sins, O Lord, as we forgive the sins of others. Deliver us from the evil. Asmakam Raksha. Hallelujah. Glory to God. ఏమి డిఫరెన్స్ లేకుండా మీరందరూ నా బిడ్డలు అని చెప్పిన దేవుడు యేసు ప్రభు ఒక్కడే. అందుకనే ఈ సాంగ్ ని సాంస్క్రిట్ లో పాడాలనుకున్నాను. హల్లెలూయా. Amen. Tatahastu. Thank you, Lord. Thank you, Jesus. Prabhu, మీ బిడ్డలుగా మమ్మల్ని వేరుపరిచి తండ్రి, ఈ లోకంలో తండ్రి మీరు నా బిడ్డలు, మీరు నా స్వకీయ సంపాదన, పరిశుద్ధ ప్రజలుగా మీరు ఉందరు. ఎందుకంటే జీవాహారముగా నేను మీలో నిత్యము జీవించి ఉన్నాను కాబట్టి, మీ పరలోక ఆహారాన్ని అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి, త్రూ యువర్ వర్డ్ ఓ లార్డ్, వాక్యమే శరీరధారి అయి దిగి వచ్చిన మీరు ప్రభువా, feed on me. That's what you said, oh Lord. That and your assurances, అంత్య దినముల్లో నేను నిన్ను లేపుతాను అని అన్నారు. What an assurance to your children
O Lord. In the land where we all live, in this world, there is so much of difference. There is so much of darkness. There is so much of deception and lies. There is so much of persecution going on. All that is happening in India, that ఎంతో మంది దైవజనులని హింసపడుతున్నారు తండ్రి, ఎన్నో రకాలుగా దూషిస్తున్నారు. కానీ మీరు ఏమన్నారు తండ్రి? I am in you, you feed in me through your faith. నిత్య జీవం అనేది నీకు ఇచ్చిన నేను. Lord, you don't have any differences, black or a white or a upper caste or a lower caste. సంస్కృతం అనేది ఎవరో ఎక్కడో ఉన్న ప్రీస్ట్కు మాత్రమే, వాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి అని, వర్డ్ ఆఫ్ మౌత్, లిపి లేకుండా. లిపి ఉంటే అందరూ నేర్చుకుంటారు, మాకు మాత్రమే ఉండాలి అని అన్నట్లు. సమ్ ప్రివిలేజ్ క్లాసెస్, ది బ్రాహ్మణ్స్, వర్డ్ ఆఫ్ మౌతే ఉండాలి, మేమే చదవాలి, మేమే చెప్పుకోవాలి అని ఆ సంస్కృతంలో బైబిల్ని, మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చిన దేవుడు మీరు తండ్రి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆ సంస్కృతంలో ప్రభువు ప్రార్థన అనేది ఏంటనేది మేమందరం ఇప్పుడు ఏకీభవించి మీ సన్నిధానంలో స్తుతించి ఆరాధించడానికి మీ బిడ్డలుగా మాకు ఆ అర్హత, అధికారం, ఆ ప్రివిలేజ్ అనేది మీరు ఇచ్చారు తండ్రి. Hallelujah, glory to God. Lord, we pray for this world, O Lord. యోబు చుట్టూ కంచె వేసినట్లు ఈ ప్రపంచం చుట్టూ మీరు కంచె వేయాలని కోరచ్చు. Let your grace and glory and mercies fill this earth, O Lord. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం తండ్రి. అనుదిన ఆహారమును మీరు మాకు దయచేస్తున్నారు అని మేము మర్చిపోకుండా ఎప్పటికీ we always remember you, O Lord. That's what you reminded us through your word again and again and again. Thank you, Lord. Thank you, Jesus. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.